మన మల్టీ ఛాంప్లో ఇవాల్టి స్పెషల్ చాలా చాలా టేస్టీగా హెల్దీగా అలాగే క్విక్ అండ్ ఈజీ మెథడ్లో తయారు చేసుకునే వంకాయ పెరుగు పచ్చడి. అయితే ఈ వంకాయ పెరుగు పచ్చడిని చాలా చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూస్తాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇందులో జస్ట్ నూనె వేసుకుంటాం కదా, నూనె గరిటెతో ఒక్క గరిటెడు, ఓకే, అంటే 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోనే 1/2 కిలో వంకాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసేస్తున్నాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకొని ఒకసారి దీన్ని అంతటిని బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలుపుకొని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని చక్కగా మగ్గనిద్దాం. చూసాగా ఫ్రెండ్స్, కాసేపు మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేయించుకునేసరికి వంకాయలన్నీ చక్కగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని కంప్లీట్గా చల్లారనిద్దాం. వంకాయ అంతా చల్లారేంత లోపల మనం ఏం చేయాలంటే ఒక కడాయిలో, అదే కడాయిలో ఇంకొక స్పూన్, అదేనండి మనం ఆయిల్ క్యాన్ స్పూన్, ఇంకా ఆ స్పూన్తో ఆయిల్ వేసుకొని ఆయిల్ని కాస్త వేడెక్కనిద్దాం. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకుందాం. ఈ పప్పులు ముందు వేసుకోవటం వలన పప్పులు అయితే చక్కగా ఫ్రై అవుతాయండి. అండ్ ఈ విధంగా కలుపుకోండి. అండ్ పోపులు కూడా ఎప్పుడైనా సరే లో టు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుతూ వేయించుకోండి. పప్పులు లైట్గా వేగిన తర్వాత ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని కూడా జస్ట్ కలుపుకొని కాస్త చిటపట్లాడిద్దాం. ఆవాలు జీలకర్ర కాస్త చిటపట్లాడిన తర్వాత ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 5 సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కాస్తంత కరివేపాకు, అదేవిధంగా మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, ఈ విధంగా సన్నగా తరిగేసి వీటన్నింటిని కూడా ఇందులో వేసుకొని వీటన్నింటిని లైట్గా, అంటే మరీ ఎక్కువగా కాదు, కాస్త లైట్గా, అంటే కొంచెం గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా లైట్గా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసుకుని ఈ పోపు అంతటిని కంప్లీట్గా చల్లారనిద్దాం. ఫ్రెండ్స్, వంకాయలన్నీ బాగా చల్లారిపోయాయి కదా, అదేవిధంగా మనం వేసుకున్న పోపు కూడా చక్కగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఈ విధంగా, అంటే పావు బజ్జీ క్రషర్ ఉంటుంది కదా, దాంతో క్రష్ చేసేసుకున్నాం. ఒకవేళ వీలైతే చేతితో కూడా క్రష్ చేసేసుకున్నాం, ఏం పర్లేదు. ఓకే, లైట్గా ఈ విధంగా ప్రెస్ చేసేసుకున్నాం. మరి ఎక్కువ వద్దండి, లైట్గా, ఎందుకంటే కొంచెం ముక్క తగులుతుంటేనే బాగుంటుంది పచ్చడికైతే. ఓకే, ఈ విధంగా లైట్గా క్రష్ చేసేసుకున్నాం. చూసారు కదా, ఈ విధంగా మొత్తం క్రష్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక గూటం తీసుకొని, అంటే దంచేది ఏ విధంగా తీసుకొని దీంట్లో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు ఒక 5 వేసుకొని కచ్చాపచ్చగా దంచేసుకోండి. అంతే, మరి ఎక్కువ అక్కర్లేదండి, ఈ విధంగా కచ్చాపచ్చగా దంచేసుకుందాం. ఓకే, ఇప్పుడు దీంట్లోనే కమ్మటి పెరుగు, 1 కప్పు వరకు కమ్మటి పెరుగు వేసుకుందాం. అస్సలు పులుపు అయితే ఉండకూడదు. ఓకే, అదేవిధంగా మనం దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి వేసుకుందాం. దాంతోపాటు ముందుగా రెడీ చేసుకున్న పోపును కూడా వేసేసుకుందాం. ఇలా వేసుకున్నాక వీటన్నింటినీ చక్కగా కలిపేసుకుందాం. అండ్ ఈ టైంలోనే మనం ఉప్పు కూడా చూసుకోవాలండి. ఓకే, ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పు కాస్త వేసుకోండి. అండ్ పొరపాటును కూడా పోపులు వేడిగా ఉన్నప్పుడు, వంకాయ ముక్కలు వేడిగా ఉన్నప్పుడు మాత్రం పెరుగు వేయొద్దు, ఎందుకంటే పెరుగు విరిగి పల్చగా నీళ్ళలాగా అయిపోతుంది. కాబట్టి బాగా కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే పెరుగు వేయండి. ఓకే, చూసారా, ఇంకాస్త పెరుగు కావలిస్తే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, అప్పుడు ఇంకా కమ్మగా ఉంటుంది. ఓకే, అంతేనండి, ఎంతో రుచికరమైన వంకాయ పెరుగు పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా తప్పకుండా నా చిట్కాలని ఫాలో అవుతూ వీడియోని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా చూసి ఈ వంకాయ పెరుగు పచ్చడిని తయారు చేసుకుని ఇంటిలో 10 హ్యాపీగా ఆస్వాదించండి.